హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ సండే. చూడండి, సండే అయితే మార్కెట్ ఎంత రష్గా ఉందో. సో సండే అంటే గుర్తొచ్చేది నాన్ వెజ్, మటన్, చికెన్, ఫిష్, రొయ్యలు, ఎండ్రకాయలు అన్నీ చూపిస్తాను మీకు ఈరోజు. మార్కెట్ అంటే ఫుల్గా ఉంది. మేము రీసెంట్గా ముంబై షిఫ్ట్ అయ్యాము. చూడండి, అక్కడ వెరైటీస్ ఆఫ్ చేపలు, అన్ని సముద్రపు చేపలు అండి. రొయ్యలు, టైగర్ రొయ్యలు అయితే ఉన్నాయి. పాంప్లెట్ చూడండి, పాంప్లెట్ ఎంత పెద్దగా ఉన్నాయో చేపలు. అదే క్యాట్లా ఫిష్, రెడ్గా కనిపించేది వచ్చి ముంబై కలా ఫిష్ అంట. మరి నేమ్ కరెక్ట్గా స్పెల్ చేస్తుందో తెలీదు. మీకు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పాంప్లెట్ని ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. ఫ్రైకి ఎలా కట్ చేసి ఇస్తున్నారో చూడండి. చిన్న చిన్న పీసెస్, స్లైసెస్ అలా కట్ చేసి ఇచ్చాడు. అవి కేజీ 700 అంట. అలాగే ముంబై కాట్లా ఫిష్, వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి ఇస్తున్నారు. వాటిని వీళ్ళు పులుసు పెట్టుకుంటారో మసాలా వేసుకుంటారో తెలియదు కాదు. డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది పాంప్లెట్లు ఇంకో రకమైన ఫిష్. కాట్ల ఫిష్కి అయితే హెడ్ కట్ చేసి పెట్టున్నారు. అలాగే తాటాక్ చేప, రాబిన్ ఫిష్ అండి, కాట్ల ఫిష్, రొయ్యలు చూడండి. వీళ్ళు తాటాక్ చేపనైతే పచ్చి కూడా తింటారంట. ఇది ఏంటో స్టార్ ఫిష్ ఏంటో మరి నాకు తెలియదండి. వెరైటీగా ఉంది. హెడ్ అంట, ఇది హెడ్ కట్ చేసి పక్కన పెట్టున్నారు. దాన్ని కూడా కేజీ లెక్కన అమ్ముతారంట. ఇదైతే సొరచేప, పాంప్లెట్లు, సొరచేప, రెడ్ కలర్ ఫిష్. అవి పక్కలాగా ఉన్నాయి. నాకైతే వాటి నేమ్స్ తెలియదు, మీకైతే చూపిస్తున్నాను చూడండి. అలాగే క్రాబ్స్, సముద్రపు క్రాబ్స్, అవి ఎండ్రకాయలు. ఇందాక మీకు హెడ్ చూపించాను కదా, దాన్ని పొట్ట భాగం ఉంటుంది. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దీన్ని కట్ చేసి పక్కన పెట్టున్నారు. సో ఇక్కడైతే వెరైటీస్ ఆఫ్ చేపలు ఉన్నాయి. అలాగే వెంట్రకాయలు చూడండి, ఈ చెరువు వెంట్రకాయలు ఇలా కట్ చేసి పెట్టున్నారు. ఇలా నెట్లో పెట్టున్నారు. అలాగే ఇలాగా మనకు గట్టిగా కట్టి పెట్టున్నారు. అవి పెద్దవండి. మీరు కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్రకాయలు చూసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.